సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం కేంద్రంలో సిపిఐఎం సూర్యాపేట జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ప్రిన్సిపల్ గా జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి వ్యవహరించగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ బోధించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీని ప్రమాదం మరింత పెరిగింది. మన బీజేపీకి వ్యతిరేకంగా అనేక రకాల మన శక్తికి మించి వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ భావజాలం ప్రజల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. ఇప్పుడు అదే అధికారంలో ఉంది. భవిష్యత్తులో కూడా దాని అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. సంబంధించి అనేక రకాల మన శక్తికి మించి వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ భావజాలం ప్రజల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. ఇప్పుడు అదే అధికారంలో ఉంది. భవిష్యత్తులో కూడా దాని అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. అందులో భాగంగానే అనేక వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేయడం కానీ, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం కానీ, అలాగే మతోన్మాద భావాలను పెంచి పోషించేటటువంటి కార్యాచరణ, కార్పొరేట్ శక్తుల అండదండల ద్వారా ఈ విధానాలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనం సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఆర్థిక అసమానతలతో పాటు, సామాజిక అసమానతలతో పాటు ఇతర అనేక అంశాల మీద మన ఉద్యమాన్ని, మన వర్గ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే కార్మికులు, రైతులు, కూలీలు, శ్రామిక వర్గాలు వాళ్ళంతా కూడా సంఘటితం చేసి పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రజలంతా ఆర్గనైజ్ చేసి వర్గ పోరాటాన్ని ముందుకు నడపాలని చెప్పి మనం ఎదుర్కొంటే కమ్యూనిస్ట్ పార్టీని పెట్టుకొని పనిచేస్తున్నాం. ఆ లక్ష్యానికి ఇది ప్రధానంగా ఆటంకంగా ఉంది మతోన్మాద రాజకీయం. ఇక్కడ మన వర్గ పోరాటానికి ఇది ఆటంకంగా ఉంది. శ్రామిక వర్గాలంతా సంఘటితం చేసి మన వర్గ పోరాటాన్ని ముందుకు నడపాలని మనం పార్టీ పెట్టుకొని అనేక మంది త్యాగాలు చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటే, మన శ్రామిక వర్గాలంతా సంఘటితం కానివ్వకుండా వాళ్ళని మతం పేరుతో విభజన చేసి మతోన్మాద రాజకీయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ కార్పొరేట్ సంస్థలతో కూడా మిలాఖతయి ఈ వర్గ దోపిడీని కొనసాగించేటటువంటి కార్యాచరణ ప్రణాళిక ఈ మతోన్మాద రాజకీయాల వెనకాల ఉంది. అంటే మనం వర్గ పోరాటాన్ని ముందుకు నడపాలన్నప్పుడు అనివార్యంగా ఈ సమస్యను మనము ఎదుర్కొని దీన్ని నిర్మూలించుకొని మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన మీద ఎక్కువ ఉంది. మిగతా బూర్జువా పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీకో, బీఆర్ఎస్ పార్టీకో లేదా ఇతర బూర్జువా పార్టీలకు అవసరమైతే అధికారం కోసం ఉంటుంది తప్ప వాళ్ళ చేతుల్లో ఉండే అధికారం వీళ్ళకు రావాలనేటటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా వాటికి వ్యతిరేకంగా కొంత ఉండొచ్చు.